రాముడే అస్త్రం, రామనామమే ఓట్లను రాల్చే మంత్రం. తెలంగాణలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అదే మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రత్యర్థిపై రామబాణాలను సంధిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాముడి చుట్టూనే తెలంగాణ రాజకీయం నడుస్తోంది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తోన్న బీజేపీ అయోధ్య రామమందిర నిర్మాణ అంశాన్నే ప్రచారాస్త్రంగా మారుస్తోంది. అయోధ్య ఆలయ నిర్మాణంతో 500 ఏళ్ల కలను సాకారం చేసిన మోదీని మరోసారి ప్రధాని చేయాలని పిలుపునిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసినటువంటి రామభక్తుడు, రామదూత, రాముడు పంపించినటువంటి ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మరి రాముడు ఆశీర్వదించాడు. రాముడు ఆశీస్సులున్నాయి. మీ ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ బీజేపీ రామబాణానికి అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప పోలింగ్ బూతుల్లోకి తీసుకురావద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా అన్ని మతాలను గౌరవిస్తానని, మతం పేరుతో విభజించి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. రాముడి పేరుతో రాజకీయం చేసేవాళ్లని పొలిమేర్ల నుంచి తరమాలన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. నెహ్రూ హయాంలోనే భారతదేశంలో రామరాజ్యం మొదలైందని, బీజేపీ నేతలకు ఆ చరిత్ర కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే శ్రీరామచంద్రుని లాంటి పరిపాలన అంటే నీళ్లు, నిధులు, రైతులు, ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, చదువుకోవడానికి ఎడ్యుకేషనల్, ఇవన్నీ అప్పుడే కదా మొదలైంది. నెహ్రూ గారు కాలంలోనే కదా. అటు బీఆర్ఎస్ సైతం తగ్గేదే లేదంటూ బీజేపీకి కౌంటర్ ఇస్తోంది. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామంటూ ఇప్పటికే పార్టీ నేతలకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జై శ్రీరామ్ అంటారు. ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటూ ఏం చేసినావా, జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు. రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, అదే నినాదం ఇస్తాం ముందుకు లేదా. మరి ఈ రాజకీయ రణక్షేత్రంలో శ్రీరాముడి ఆశీస్సులు ఏ పార్టీకున్నాయో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.